పరిపాలనగా రాక్షసుడుగా మారినావు నువ్వు, నీ కుటుంబం. ఇలా ఏం అహంకారంతో మాట్లాడుతున్నావు? ఒక మహిళ మీద, అది కూడా మీరా కుమారి గారు తెలంగాణ ఇచ్చేందుకు యాజ్ అ స్పీకర్గా 5 సంవత్సరాలు కోఆపరేట్ చేసి బిల్లు పాస్ అయ్యేటప్పుడు అటేమో చంద్రబాబు నాయుడు అంటాడు పార్లమెంట్కు తలుపులు మూసి కెమెరాలు బంద్ చేసి పాస్ చేసిన మీరా కుమారి అంటారు కాంగ్రెస్ అని. అలాంటి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా 4-5 సార్లు లోక్సభగా, కేంద్ర మంత్రిగా, ఒక బాబు జగ్జీవన్రామ్ ఫ్రీడమ్ ఫైటర్గా కూతురుగా, ఒక దళిత మహిళగా, భారతదేశంలో గౌరవంగా ఉన్న ఒక మహిళ వస్తే, దళితులను అక్కడ ప్రజలను బాధ్యతలను కలిసినందుకు నేరల్లా వస్తే ఏమంటావు? మీరా కుమారియా లేకుంటే ఆమె పేరు వెక్కరించి మహిళల మీద నువ్వు మాట్లాడినావో అది తక్షణమే వాపస్ తీసుకో. నీ జీవిత చరిత్ర ఒకసారి చూసుకో, ఏమున్నావు గతంలో నువ్వు యూత్ కాంగ్రెస్ కంటే ముందు. అట్లా పోయి మీరా కుమారి గారు, గీరా కుమారి గారు అని చెప్పడం ఎంతవరకు సమంజసమా? ఒక మహిళలకు అవమానపరిచినావు. నీ క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి లేదు, మాకు అందరికీ తెలిసిందే నీకు మహిళ మీద ఎంత గౌరవం ఉన్నదో. ఒక మహిళ మీద మాట్లాడినందుకు తక్షణమే అపాలజీ చేయి. అదర్వైజ్ అడుగడుగునా ఇవాళ మహిళలు, దళిత్ నాయకులు కూడా అందరు ముందుకు వచ్చి నీకు ఎట్లా గుర్తింపు తీసుకురావాలో, నీకు ఎట్లా అపాలజీ చేయాలో, నీ అహంకారం ఎట్లా దించాలో అది కాంగ్రెస్కు బాగా తెలుసా. ఇది 132 సంవత్సరాలు గల కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోకమని తెలియజేస్తూ, దళితుల మీద ఎప్పుడు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు. ముఖ్యంగా ఎలక్షన్ లోపల ఏమన్నావు నువ్వు? దళితులు అంటే నేను దళిత్ ముఖ్యమంత్రిగా చేస్తాను, ఒక దళిత్ ముఖ్యమంత్రి చేయకుంటే నా తలకాయ నరుక్కుంటాను అన్నారు. అందరికి ఇన్న విషయమే, మీకు కూడా ఒకసారి వినిపిస్తాను. అలాంటి అప్పుడు మోసం చేశాను. ఇప్పుడు ఏమంటాడు? అవునా, 3-4 దళితుల మీద రాస్తున్నదా దళితుడని? వాళ్ళు లారీలు కాలబెడితే వీళ్ళు కొట్టిరు పోలీసు వాళ్ళు. సిగ్గు శరం ఉందా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావా? కాబిల్లు ఉన్నావా? పోలీసులు కొట్టుమంటారు ఎక్కడన్నా? సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్స్ పెట్టు. హార్సన్ కేసు ఒకవేళ లారీ కాలబెడితే హార్సన్ సెక్షన్స్ ఏమో సెక్షన్ పెట్టి కొట్టు, కానీ లాఠీలతో కొట్టు మరి ముఖ్యమంత్రి అంటాడా ఎవరైనా? మనుషుల పశువుల వాళ్ళు, పశువులు కూడా కొడితే ఇవాళ రేపు కేసులు ఉన్నాయి. అలాంటిది నువ్వు అంటావు వాళ్ళు లారీ కాలబెట్టిరు కాబట్టి పోలీసు వాళ్ళు మనల్ని కొట్టిర్రు. ఒక ముఖ్యమంత్రిగా